తేదీ 30/6/2026 నాడు కుర్మేన్ మల్లయ్య అనే వ్యక్తి జనరల్గా ఇంట్లో మరణించి పడి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తిరిగి ఆయన హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయిందని చెప్తే ఆయనని రిటర్న్ అంత్యక్రియల కోసం ఇంటికాడికి తీసుకెళ్ళిన సమయంలో ఆయన మెడపై ఒకటి లిగేచర్ అర్ధచంద్రాకార లిగేచర్ మార్క్ గమనించడం జరిగింది. కుల పెద్దలు గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేయించినాము. సో ఆ పోస్ట్ మార్టం ఏంటంటే అది క్లియర్ కట్గా హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల చనిపోయిందని చెప్పి మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. దాని ఆధారంగా ఆ మృతుని యొక్క భార్యని విచారిస్తే మృతునికి భార్య ఇంకా బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళని విచారిస్తే తెలిసింది ఏంటంటే మృతుడి భార్య వచ్చేసి వేరే సుమన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే విషయంలో వాళ్ళకి ముందు రోజు కొంచెం మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతాయి. అప్పుడు ఆమె అతన్ని అవమానపడే విధంగా చచ్చిపో అని చెప్పి బెదిరించి తిట్టడం జరిగింది. సో ఈ వ్యక్తి ఉడేసుకొని తర్వాత ఆమె తాడును కోసేసి ఇట్టి విషయము ఆ సుమన్ అనే వ్యక్తికి చెప్తే ఆయన తాడిగీడని పక్కన పెట్టేసి ఇట్లా డైరెక్ట్ వెంటనే హాస్పిటల్ తీసుకోమని సలహా ఇస్తాడు. ఆమె సలహా ప్రకారం వాస్తవాన్ని దాచిపెట్టి ఈ సహజ మరణం లెక్క అంటే నార్మల్ డెత్ లెక్క చిత్రీకరించాలనుకున్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని నిన్న జైలుకి పంపించడం జరిగింది.